మెదక్ జిల్లా రామాయంపేట వినాయక ఫంక్షన్ హాల్లో హెచ్ఎఫ్ గేమ్స్కు సంబంధించి టైక్వాడో సెలక్షన్లు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా అండర్ 14 విభాగంలో బాలికలు 40 మంది, బాలురు 30 మంది, 17కు సంబంధించి బాలురు 35, బాలికలు 45 ఈ యొక్క సెలక్షన్స్కు హాజరయ్యారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగరాజు ఆదేశానుసారం రామాయంపేట పట్టణంలో టైక్వాడో సెలక్షన్స్ నిర్వహించడం జరిగిందని, ఇందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ కేంద్రాల నుండి సుమారుగా 150 మంది విద్యార్థులు హాజరు కాగా ఈ సెలక్షన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో టైక్వాడో సెలక్షన్లో వెయిట్ కేటగిరీ ప్రకారం యొక్క సెలక్షన్లను నిర్వహించామని, ఈ కార్యక్రమంలో గెలుపొందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్ర స్థాయిలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నెల 10వ తారీఖు జరగబోయే పోటీలలో పాల్గొంటారని ఫిజికల్ డైరెక్టర్ వరగంటి పూర్ణచందర్ మీడియా సమావేశంలో తెలిపారు. టీఎస్జీ న్యూస్, రామాయంపేట. లక్కీ కిక్కు కొట్టు, కిక్కు లేపో లక్కీ. ఈరోజు రామాయంపేట వినాయక ఫంక్షన్ హాల్లో మరి హెచ్ఎఫ్ గేమ్కి సంబంధించి టైక్వాండో సెలక్షన్స్ నిర్వహించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా అండర్ 14, అండర్ 17 అని చెప్పేసి 2 విభాగాల్లో గర్ల్స్ అండ్ బాయ్స్కు ఈరోజు హెచ్ఎఫ్ సెక్రటరీ ఆదేశాల మేరకు ఈరోజు రామాయంపేటలో ఈ యొక్క టైక్వాండో సెలక్షన్స్ నిర్వహించాము. మరి దాంట్లో భాగంగా ఎవరైతే గెలుపొందినటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో వెయిట్ కేటగిరీ ప్రకారము వాళ్ళు ఈ నెల 10వ తారీఖు నిజామాబాద్లో జరగబోయే రాష్ట్ర స్థాయి టైక్వాండో హెచ్ఎఫ్ పోటీల్లో పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ గెలుపొందినటువంటి విద్యార్థులు ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో పాల్గొని ఖచ్చితంగా మన ఉమ్మడి జిల్లాకు పథకాలు సాధించి పెడతాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి థ్యాంక్ యూ.